డాక్టర్ లింగ్ అంత త్వరగా పెళ్లి చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. అవును. కానీ తను మన మెడికల్ కాలేజీలో చూసిన అమ్మాయినే చేసుకుంటాడు అనుకున్నాను. ఆ అందమైన అమ్మాయి ఎవరు? వదినా, మీకు ఆ విషయం తెలీదా? నేను మొదటిసారి మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ లింగ్ గురించి చాలా విషయాలు విన్నాను. డాక్టర్ లింగ్ మా అందరికి ఒక ఐడియల్లా ఉండేవాడు. ఒక తెలివైన మెడికల్ స్టూడెంట్ యూసీకి డాక్టర్ లింగ్కి మధ్య ఏదో జరుగుతుందని అందరూ అనుకునేవాళ్ళు. అందరూ ఆ అమ్మాయిని మూన్ లైట్ లాగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం ఎప్పుడూ డాక్టర్ లింగ్ చుట్టూ తిరుగుతూ ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో గంటలు లైబ్రరీలోనే గడిపేవాళ్ళు, లేదంటే ల్యాబ్లో ఉండేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఒకే శవానికి డిసెక్షన్ కూడా చేసేవాళ్ళు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. తనని మాట్లాడినివ్వండి, ఎందుకు ఆపుతున్నారు? అదంతా పట్టించుకోకు. అది ఎప్పుడో కాలేజీలో మాట్లాడుకున్న పుకార్లు అంతే. ఇలాంటివన్నీ కాలేజెస్లో జరుగుతూనే ఉంటాయి కదా, దాని గురించి వరి అవ్వకు. అదేం లేదు, నేనెందుకు పట్టించుకుంటాను? ఇవన్నీ చిన్నప్పటి విషయాలు కదా. అవునవునవును, అది ఎప్పుడో జరిగిపోయిందియా. వదిలేసేయ్. ఏం మాట్లాడుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి. ఎక్స్ గర్ల్ ఫ్రెండా? అది తన పేరు యూషి. నువ్వు నోరు మూసుకో. నువ్వు ఇంకా మిస్ యూ ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారా? తను కూడా జర్మనీలోనే చదువుకుంది. మేము అప్పుడప్పుడు ఈమెయిల్స్ లో రీసెర్చ్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమైంది? ఫ్యాంగ్లింగ్. ఏమైంది? నువ్వు నోర్మై. హలో సార్. హలో. ఈరోజు మొత్తం 30 మంది ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు. ఇక్కడ చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ వాళ్ళంతా చాలా ఫేమస్ ఆర్టిస్టులు. మీకు ఏది నచ్చినా పిక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అయితే మీరు ఇంకా మీ సెక్రటరీ ఎంజాయ్ చేయండి. నేను ఇక వెళ్తాను సార్. అదేంటి, నేను మీ సెక్రటరీని ఎలా అయ్యాను? అదేం పట్టించుకోవద్దు, ఏదో మామూలుగా అనుకుని ఉంటాడులే. నేను మీ గర్ల్ ఫ్రెండ్ని కదా ఇప్పుడు. ఈ పిక్చర్ బాగుంది కదా. ఇదిగో, ఇది కూడా బాగుంది. నువ్వేమంటావు? ఏమైంది? డైరెక్టర్ ఇయ్యావు, ఈరోజు వీకెండ్ కదా, మీ సెక్రటరీకి సెలవు, అందుకే వెళ్ళిపోతుంది. కోపం వచ్చిందా? లేకపోతే ఆఫీస్లో ఎలాగో కుదరదు, బయట కూడా మీ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోకపోతే ఎలా ఉంటుంది? సరే, అయితే ఈ విషయం నేను అందరికి చెప్తానులే. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వు, ఒక్కసారైనా నవ్వొచ్చుగా. నీ మొహం ఎలా ఉందో చూసుకో. ఇక్కడ అందరూ మనల్ని చూసి నేను నీ బాడీ గార్డ్ని అనుకుంటున్నారు. జోక్ చేశానులే, నువ్వు సీరియస్గా తీసుకోకు. సరే ఒకటి చెప్పు, ఇక్కడున్న వాటిలో నీకేది నచ్చింది? నీకోసం అది తీసుకుంటాను, చెప్పు. ఎవరికి? సెక్రటరీకా, బాడీ గార్డ్కా? సారీ సార్, ఒక రిపోర్టర్ వచ్చారు, ఎగ్జిబిషన్ గురించి మాట్లాడమంటున్నారు. ఇంటర్వ్యూ ఇవ్వగలరా? సరే సరే, నేను వెళ్ళొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. మేడం ప్లీజ్. ఇది మన ఎగ్జిబిషన్లోనే టాప్ పెయింటింగ్. ఆక్షన్లో ఎక్కువ ధర పలకొచ్చు. డైరెక్టర్ సార్కి ఇది తీసుకుంటాను. అంతేకాదు, దీని ప్రైస్ కూడా డబుల్ చేయండి. సరే, నో ప్రాబ్లం, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ. నేను ఫోటో తీశాను. నా బాడీ గార్డా? బాడీ గార్డ్? అందరికీ హలో.
నా ఛానల్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు నాకు నాటిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కు ఇన్విటేషన్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీకు కూడా ఎగ్జిబిషన్ చూపించాలనుకున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రియల్లీ నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నిజంగా మన ఛానల్లో ఒక ఎగ్జిబిషన్ చూపించడం ఇదే మొదటిసారి. కమ్ కమ్ ఇక్కడ చూపించు. నేను అందంగా కనిపించాలి. మ్. నేను మీ అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది అయ్యో సారీ. నువ్వా? లూ ఫ్యాంగింగ్ పెళ్లిలో ఫోటోగ్రాఫర్వి కదా. ఒకరి పెళ్లిని చెడగొట్టావు కదా నువ్వు. నీకు అలా అనే అర్హత లేదు. ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చావు. అసలు నీకేమైనా అర్థం అవుతుందా? నిన్ను అయినా నీ గురించి అందరికీ తెలుసులే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుకో. నిన్ను అసలు ఎలా ఉండాలో తెలీదు. నీకు విషయం తెలుసలేదు. వీటిని కొనడం అంత సులువు కాదు. అవునా? కానీ ఈ పెయింటింగ్ ని నేను కొనేశానుగా. అదేలా సాధ్యం? ఆగండి. ఈ పెయింటింగ్ ని ఎవరైనా కొనుక్కున్నారా? ఈ పెయింటింగ్ని మిస్టర్ డీర్ సింగ్ కొన్నారు. మిస్టర్ డి సింగా? ఎవరు కొన్నారు? తనే మేడం, మిస్టర్ లూయియావ్. లూయియా? మ్, సరే. లూయియావ్కి నీతో సంబంధం ఏంటి? తన కోసం ఒక పెయింటింగ్ ని నన్ను సెలెక్ట్ చేయమన్నాడు. అది నా కోసం కొంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు జోక్ చేస్తున్నావా? లూయావ్ నీ కోసం డబ్బెందుకు ఖర్చు చేస్తాడు? అర్థమైంది. నీకు ఫ్యాంగింగ్ తో ఫ్రెండ్షిప్ ఉన్నందుకు కొనిపిస్తానుంటాడు కదా. అయితే తను నన్ను సంతోష పెట్టడానికి ఇంకేం లేదు. దేవుడా, నువ్వు కలగంటున్నావా? లూయయ్యావ్ నిన్నెలా ఇష్టపడతాడు? నిన్ను చూసుకో ఒకసారి. ఇంతకు ముందు లూయయ్యావ్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడో నీకు తెలుసా? హ, లూ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కళ్ళు లేవా అసలు? నువ్వు చూడు ఎలా ఉన్నావో. తను నీతో ప్రేమలో ఎలా పడ్డాడు? హ, లూయావ్ టేస్ట్ ఇంత దారుణంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అందుకే నువ్వు కలగంటున్నావు కావచ్చు. మిస్ ట్యాంగ్, నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నిజ ఫస్ట్ ఆఫ్ ఆల్, నా టేస్ట్ గురించి మీకు అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ఇంకో విషయం, సాసియోకి నా పక్కన నిలబడే అర్హత ఉంది. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తను బాగుంది. మా ఇద్దరి గురించి మేము ఆలోచించుకోగలం. అందుకు మీ సహాయం మాకు అవసరం లేదు. అంతేకాదు, మీ డ్రెస్సింగ్ సెన్స్ చండాలంగా ఉంది. నిన్ను వెళ్దాం పద. నువ్వేం షూట్ చేస్తున్నావు? మా ఇద్దరు గొడవను కూడా షూట్ చేస్తున్నావా? పోయి ఇక్కడ నుండి. మీరేం చూస్తున్నారు? ఇక్కడ ఏం జరగడం లేదు. వెళ్ళి మీ పని చూసుకోండి. ఈ రోజు చాలా ఎక్కువ ట్రీట్ ఇచ్చినందుకు తాగేశాం. మీకు చాలా థ్యాంక్స్. నేను అడగలేదే. ఇన్వైట్ చేసింది ఎవరు? మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసింది మీరు. వచ్చినందుకు మీరు కూడా హ్యాపీయే కదా. ఇలా చూడండి, మనమంతా కూడా ఈరోజు సింగింగ్కి వెళితే ఎలా ఉంటుంది? అవునా? సరే సరే. అయితే మీరు వెళ్ళండి, మేము ఇంటికి వెళ్తాం. ఏ, మీరెందుకు మాతో రాకూడదు? మీరేమంటారు చెప్పండి. సార్, మీరు కూడా మాతో వస్తారా? లేదు, మీరంతా వీళ్ళు ఎంజాయ్ చేయండి. అక్కడ శబ్దాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నా గుడ్డికి అంత మంచిది కాదు. మీరంతా వెళ్ళండి. బాయ్. సరే, నెమ్మదిగా వెళ్ళండి. బాయ్. బాయ్ సార్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ సార్. సరే, ఇక వెళదాం పదండి. వెళ్దాం పద. సరే పద. మేము వెళ్తున్నాం. బాయ్ బాయ్. నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే మనం నీకు వెళ్ళాలని లేదా? నీకు వెళ్ళాలని లేకపోతే నేను వెళ్తాను. ఇక మనమంతా ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ముందుగా మనం అంతా ఏదైనా పాటను అనుకుని అదే పాడాలి. సరేనా? సరే సరే. రండి, రండి. డాక్టర్ లైన్, Come on, come on. రండి ఇదిగో. రండి. తీసుకోండి. పాడటం ఇష్టం లేకపోతే మనం వద్దని చెప్దాం. నాకు పాడాలనుంది. కానీ నాకు ఈ పాట ఎలా పాడాలో తెలియదు. నువ్వు ఎప్పుడూ పాడలేదని మాత్రం చెప్పకు. నువ్వెప్పుడో పాడే ఉంటావు కదా. ఒక్కసారి కాలేజ్లో ఉన్నప్పుడు పాడాను. ఒక్కసారి.
అది నువ్వు డాక్టర్ యూతో పాడావా? నేను పాడడం లేదు. ఏం పర్లేదు, మేం పడతాం. రండి రండి. ఏమైంది? ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? గుండెలో. అది ఎడం వైపు ఉంటుంది. నువ్వు చెప్పిన పాట నాకు పాడడం రాదు. ఓ రాదా? వస్తే నేనే అక్కడ పాడేవాడిని కదా. అవసరం లేదు. లింగ్రే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. డాక్టర్ యూ బాగా పాడుతుందా లేక నేను బాగా పాడతానా? ఆ? కానీ నువ్వు పాడడం నేను ఎప్పుడు వినలేదు కదా. అయితే నేను పాడిన తర్వాత విని చెప్తావా బాగా పాడానో లేదో అని? హా? కావచ్చు. నాకు దాహంగా ఉంది, ఏదైనా తాగుతాను. పెంగ్బో, నాతో తాగు. సరే సరే, తాగుతాను. అది సరే, ఒకటి అడుగుతా, మీకు డాక్టర్ లింకి మధ్య ఉన్న సమస్య ఏంటి? తనెప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఇది మంచిది, అది మంచిది, అలా చేయాలి, ఇలా చేయాలి, దాని గురించి నేర్చుకోవాలి, అది ఇది అని. కానీ ప్రతిరోజు ఇది వినాలి అంటే చాలా కోపం వస్తుంది కదా. ఆ. నేను బాగా పాడతానా అని అడిగాను, కానీ తనేమో మీ కాలేజ్లో చదువుకున్న అమ్మాయి బాగా పాడుతుందంటున్నాడు. నేను అలా అనలేదు కదా. మాట్లాడకు. ఇలారా. ఏది ఏమైనా నా భార్య బాగా పాడుతుంది అని చెప్పాలి. వదినా, మీరు దిగులు పడకండి. నాకు ఖచ్చితంగా తెలుసు మీరు నిజంగా చాలా బాగా పాడగలరు అని. కానీ తను నేను బాగా పాడతాను అని చెప్పొచ్చు కదా. నిజానికి నేను బాగా పాడతాను, నిజంగా. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వెవరు? నువ్వు తన భార్యవి కదా. ఎవరు ఏమన్నా మీరిద్దరు భార్య భర్తలు. కనీసం ఆ విషయం గుర్తుపెట్టుకునైనా తను ఆమె పేరు కాకుండా నీ పేరు చెప్పాలి కదా. ఆమె గురించి మీరేం పట్టించుకోకండి. మీతో అసలు ఎవరికి పోలిక లేదు. అయినా ఆమె అంత బాగా పాడదు కూడా. చెప్పు. నేను చెప్తున్నాను కదా, అతను ఎప్పుడు ఇంతే. ఏదో చూడ్డానికి బాగుంటాడు గానీ తెలివిగా మాట్లాడడం రాదు. అయినా నిన్ను బాధ పెడితే తనకు అసలు ఏ వస్తుంది అనే విషయం కూడా తనకు అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంతసేపు చెప్పాను కదా. నేనప్పుడు చెప్పాను కదా తను సర్జరీ సమయంలో ఒక జోక్ చెప్తాడు అని. కాలేజ్లో అందరూ ఆ జోక్ చెప్పడం మొదలుపెట్టారు. నేను తనకు ఒక 100 సార్లు చెప్పాను, కానీ నా మాట వింటే కదా. అది అస్సలు బాలేదు, ఎవరికి చెప్పకోని. కానీ నా మాట వినడు. అతను అంత అమాయకుడేమీ కాదు. తను నాతో బానే ఉంటాడు. నేను పొద్దున్న తిన్నానా లేదా, రాత్రి తిన్నానా లేదా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతూనే ఉంటాడు. సరే సరే సరే, మనం ఇక తాగుదాం. ఇంకో విషయం చెప్పాలి. మీకు తెలుసు కదా, మేము సర్జరీకి ముందు చేతులు కడుక్కుంటాం. అది ఎంత కష్టమో తెలుసా? చేతులు పాపం ఎంత బాధపడుతూ ఉంటాయి. ఇక చాలు, మీరు మమ్మల్ని కడగడం ఆపండి అని. కానీ అది కుదురుతుందా? ఖచ్చితంగా కుదరదు. కడగాల్సిందే కదా. తన ఇంట్లో కూడా అంతే. కడిగి 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 ఎప్పుడు కడుగుతూనే ఉంటాడు. నన్ను ఎప్పుడు చేతులు కడుక్కోమని చెప్తూనే ఉంటాడు. ఒకసారి కడిగాక మళ్ళీ గంటకే కడగమంటాడు. ఇంకా దారుణమైన విషయం చెప్తాను. ఈ చేతులకు నోరే కనుక ఉంటే వామ్మో వాయు అని ఎంతో మొత్తుకునేవి పాపం. ఏమంటున్నావు? ఎవరిని అంటున్నావు? లింగ్రే గురించి అలా మాట్లాడతావా? ఒక డాక్టర్ గా తనకు ప్రేమించడానికి సమయం ఎక్కడ దొరుకుతుంది? అంతేకాకుండా తను తన పేషెంట్స్ కోసమే కదా అంతలా చేతులు కడుక్కునేది. అది సీరియస్ విషయం కాబట్టి అలా చేస్తాడు. విన్నావా? ఇది చాలా కష్టమైన పని. నాకు తెలుసులే. అంత కోపంగా ఉండకు, సరేనా? అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. ఇట్రా. ఏమైంది? వచ్చి కూర్చో. నేను ఈ మధ్య ఇంట్లో లేను కదా, అప్పుడు నువ్వేం చేసావు? అంటే ముందు నువ్వు ఒక బెల్లని పగలగొట్టావు. ఎందుకు? అంత ఫ్యాంగ్నింగ్ వల్లే. నేను పట్టించుకోవడం లేదు. తను నాకు అక్కే కదా, ఎందుకు అలా అంటావు? నువ్వు నోరు మూసుకో. నాకు నిజం చెప్పు,
నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అమ్మా నువ్వు పొరపాటు. చాలా మంచి విషయం. తనేం చేస్తుంది? ఓ, తనకి చెల్లెలుందా? తనతో నాకేం అవసరం. ఫ్యామిలీ మంచిదైతే చాలు. నీ పెళ్లి తనతోనే చేస్తాను. మీ నాన్న కూడా నీ పెళ్లి ఇష్టమే. అప్పుడు ఈ ఆస్తి మొత్తం నీదే. అమ్మా నువ్వు అలా ఆలోచించకు. నీకు తెలుసు కదా నాకు అలాంటి విషయాలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నా పోలికలు ఒక్కటి కూడా రాలేదు నీకు. ఇంకేం లేకపోతే నాకు పనుంది, నేను వెళ్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఇప్పుడే చెప్పాను కదా నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. గర్ల్ ఫ్రెండే కదా, నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. అమ్మా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నేను వెళ్ళేది చదువుకోవడానికి. ఏంటి నువ్వా? చిన్నప్పుడు చదువుకోలేదు కానీ ఈ వయసులో చదువుకుంటున్నావా? నేను బిజినెస్ గురించి నేర్చుకుంటున్నాను. ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాను. ఇక నేను వెళ్తాను. నన్ను వెళ్ళనివ్వు. సరే ఏయ్. సాయంత్రం వస్తాను. బాయ్. నేనే. ఆగు. హలో, ఈరోజు క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? స్టూడెంట్స్ అందరూ వచ్చారా? వచ్చారు. సరే నేను చూసుకుంటాను. కొత్త స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా? ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మా నువ్వెందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చానా? అయితే నువ్వు ప్రతిరోజు వచ్చేది ఇక్కడికే అన్నమాట. మీ నాన్నకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు. సరే త్వరగా రా, ఇంటికి పోదాం. అమ్మా ఎందుకు రమ్మంటుంటే అర్థం చేసుకోవడం లేదు? నువ్వు నాకేం చెప్పావు? అమ్మా, ఇక్కడికి వచ్చి ఏం నువ్వు అపార్థం చేస్తున్నావు? నేను చేసుకుంటున్నావు. నిన్ను వదిలి వెళ్ళాను. పదా. థ్యాంక్ యూ. ఇర్ఫాన్ మేడం మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నేను నీకు చెప్పాను కదా దీని గురించి ఎవరికి చెప్పొద్దని. ఈ విషయం మీ స్లూకి తెలిస్తే అప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఫ్యాంగ్నింగ్ ఈ విషయం తెలుసా? ఆ, మీరిద్దరూ తన దగ్గరేదో దాస్తున్నట్టున్నారు. రహస్యంగా ఏం చేస్తున్నారు? అదేంటంటే మేడం తనకి ఈ మధ్య బిజినెస్ గురించి నేర్పిస్తున్నాను. బిజినెస్ లో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. అవును. బట్ ఇదంతా కొంచెం రహస్యంగా ఉంటేనే మంచిది. అందుకే నేను ఈ ప్లేస్ ఎంచుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఓనర్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఇక్కడ సైలెంట్ గా ఉండి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలన్నారు. మీ స్లూకి ఇష్టం లేని పనులు చేసేంత ధైర్యం నాకు లేదు. లేదంటే నన్ను వెంటనే ఉద్యోగుల నుంచి తీసేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంకా బ్రతకాలని ఉంది. అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. నా బాబు నీకు ఇప్పటికైనా తెలివచ్చింది. నువ్వు తనకి బిజినెస్ నేర్పిస్తున్నావంటే తన్ని నీకు ఇష్టం వచ్చినట్టుండమని చెప్పొచ్చు. అమ్మకి చాలా సంతోషంగా ఉంది. కానీ మేడం మీరు ఇక్కడే ఉంటే మేము అనుకున్న పనిని సరిగ్గా చేయలేవని నాకు అనిపిస్తోంది. నిజమే. సరే నేను ఇక వెళ్తాను. తను బాగా చూసుకో. నువ్వు బాగా చదువుకోవాలి. మీ అమ్మ చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళి నీకోసం సూప్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. నీకోసం కూడా చేస్తాను. బాయ్ నాన్న. అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు బాగా చదువుకో. నువ్వు బాగా నేర్పించు. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు సూపర్. నేను ఇక వెళ్తాను. ఇర్ఫాన్ థ్యాంక్ యూ. పర్లేదులే, నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను. మీ అమ్మకు వంట సరిగ్గా రాదని కూడా విన్నాను. నా కోసం ఏమైనా చేస్తే అది నువ్వే తిను. ఇర్ఫాన్ నువ్వు నన్నేం అడగాలనుకోవడం లేదా? ఉమ్? అయితే ఇన్నేళ్ళుగా నువ్వు రహస్యంగా బ్యాలెట్ నేర్పిస్తున్నావు. 10 ఏళ్ళు పైన అవుతుంది. నువ్వు బాగానే దాచిపెట్టావు. నేను ఈరోజు ఇటువైపు పని మీద రాకపోయి ఉంటే ఈ విషయం ఇప్పటికి కూడా బయటపడేది కాదు. అసలు ఇలా ఎప్పుడు జరగలేదు. నన్ను మా అమ్మ ఫాలో చేస్తుంది అనుకోలేదు. కానీ నువ్వు అసలు ఈ విషయం గురించి ఇంట్లో ఎందుకు దాచిపెడుతున్నావు? నీకు తెలుసు కదా, దీని గురించి ఇంతకుముందే మా అమ్మతో మాట్లాడాను. 1 నెల రోజులు నన్ను తిడుతూనే ఉంది. ఇక మా నాన్న సంగతి తెలిసిందే కదా, ఆయన కోపం కూడా నీకు తెలుసు. ఈ విషయం మా అక్కకి తెలిస్తే ఇక అంతే. సర్లే వదిలే. అది సరే ఇర్ఫాన్, నేను నిన్ను ఒక విషయం అడగాలి. ఇర్ఫాన్ ఆ, ఇది చూడు. ఇది మేల్ వర్షన్ స్వాన్ లేక్. ఇందులో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. స్వాన్ లేక్ అంటే అమ్మాయిలకే అనుకుంటారు, కానీ ఇది నేను కూడా చేయగలను. నాకు ఇదంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. నీకు అర్థమైందా? ఈ ట్రూప్లో ఉన్న వాళ్ళు నా స్కూల్కే వచ్చేవాళ్ళు. కాస్టింగ్ కూడా వాళ్ళే చూస్తున్నారు. నాకు కూడా ట్రై చేయాలనుంది.
ఇర్ఫాన్, నీకు తెలుసా, స్వాన్ లేక్ అంటే మా పెద్దక్కకి చాలా ఇష్టం ఉండేది. నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళింది కూడా తను నన్ను తీసుకెళ్ళినప్పుడే. నేను దాన్ని చూసిన తర్వాత చాలా అట్రాక్ట్ అయ్యాను. అప్పటి నుండి బ్యాలెట్ అంటే ఇష్టం ఏర్పడింది. అదే నా జీవితం అని కూడా అనిపించింది. ఇప్పటికీ కూడా సమయం ఉంది. నేను ఎలాగైనా సాధిస్తాను, బాగా నేర్పించగలుగుతాను. నేను మా అక్కకి ఇవ్వగలిగే బహుమతి ఇదే. ఇది చాలా మంచి విషయం. నేను నిన్ను సపోర్ట్ చేస్తాను. నీకు తెలుసు కదా, మా పేరెంట్స్ చాలా మొండి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోరు. థ్యాంక్ యూ. ఇంతకుముందు నా ఫ్రెండ్ ఒకరు నాకు ఒక విషయం చెప్పారు. అది ఈరోజు నేను నీకు చెప్తాను. అయిష్టం ఇంకా నిరాశ ఎన్నో రెట్లు భయం కంటే దారుణమైన విషయాలు. కాబట్టి నువ్వేం చేయాలనుకున్నా కూడా నువ్వు అది చేసేయ్. నేను నీతో ఉంటాను. సరే. నెక్స్ట్ లాజన్, ఇటువైపు రండి. అందరూ ఇక్కడే నిలబడి ఉండండి. ఈ రోల్ నీకు బాగా సూట్ అయింది. షేప్ కూడా చాలా బాగుంది. మేము మీకు మళ్ళీ కాల్ చేస్తాము. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. 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 రిపోర్టర్ జింగ్దా, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం వెయిట్ చేయండి. పెర్ఫార్మెన్స్ ఇన్ఫర్మేషన్ తెచ్చిస్తాను. మీరు మా ఇన్స్టిట్యూట్ గురించి బాగా రాయాలి. సరే, నేను వెయిట్ చేస్తాను. మగవాళ్ల స్వాన్ లేక్, లూ ఫాంగ్ యూ. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. ఒక విషయం చెప్పు, ల్యూమింగ్ గ్రూప్ బాస్కి కొడుకు ఎవరైనా ఉన్నారా? ఓకే. ఇంట్రెస్టింగ్గా ఉంది. సార్, మీకేదో కొరియర్ వచ్చింది. సరే, వెళ్ళండి. ఇది ఎలా ఉంది? అయ్యో, ఇందులో చెప్పడానికి ఏముంది? చాలా చాలా బాగుంది. చాలా. ఏంటది? ఇలా ఇవ్వండి. ఏం చేస్తున్నారు మీరిద్దరూ? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నామా? నువ్వు చేసిందే మేము చూస్తున్నాము. బాగా చూడు. నువ్వు కూడా చూడు. నువ్వేం చేస్తున్నావో చూడు. బాగా చూడు. క్విక్కి కొత్త మెసరాటిలో కూర్చొని ఉంది. గ్యాస్ స్టేషన్లో గ్యాస్ వాసనే కదా వస్తుంది. అది అస్సలు బాగుండదు. డాన్మో గోల్డ్ కార్డుని బయటికి తీశాడు. గ్యాస్ స్టేషన్లో పనిచేసేవాడు అన్నాడు. అది పని చేయదని. ఆ అసెస్మెంట్ అస్సలు పని చేయదనిపిస్తుంది నాకు. సరే, పర్లేదు. ఫ్యాంగ్నింగ్, హా? నువ్వు ఒకేసారి అన్ని స్నాక్స్ ఎందుకు కొంటున్నావు? అవి నేను తినడానికి. బైజింగ్ కోసమా? లేదు లేదు లేదు, అవి నాకే కొన్నాను. కావాలా? ఇక్కడ ఉన్నాయి, కిచెన్లో కూడా ఉన్నాయి.
ఇక నువ్వు ఇవి తిన్నది చాలు. నాకు అవే తినాలనిపిస్తుంది. నిలబడు, కదలకు. ఈ రాత్రికి ఏం తింటావు? నేను నిన్ను తింటాను. చెప్పు. థ్యాంక్ యూ. తలుపు తెరు. నువ్వు మీ అమ్మ మాట వింటావు కదా, నా మాట వింటావు కదా. తలుపు తెరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబు, మీ నాన్న ఇప్పటికీ కోపంగా ఉన్నారు. ఇలా చేయకు. తెరుస్తావా లేదా? నేను చెప్పేది వినపడుతుందా? వెంటనే తలుపు తెరు. తలుపు తెరవమన్నానా? మేడం, ఫ్యాంగ్యూ బయటికి రాకూడదని సార్ చెప్పమన్నారు. మీరు కూడా తన్ని లోపల ఉండనివ్వడం మంచిది. చూడు బాబు, అమ్మకి తెలుసు ఇది ఖచ్చితంగా ఏదో పొరపాటు అయి ఉంటుందని. మీ నాన్న కింద వెయిట్ చేస్తున్నారు. వచ్చి నువ్వే మాట్లాడు. నీ మాట వింటారు. అంతా పరిష్కారం అయిపోతుంది. ఒక్కగానొక్క కొడుకువి, నీ మాట కాదన్నారు. తలుపు ఎందుకు తెరవడం లేదు? తలుపు తెరు నాన్న. నన్ను ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? తలుపు తెరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇర్ఫాన్, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ ఈసారి నాకు నిజంగా భయంగా ఉంది. నేను నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? సరే మరి, కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికి రాలేవు. వెళ్దామా? పద. ఏంటి? ఎవరు మీరు? ఏయ్! నన్ను వదలండి. 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 ఎవరు మీరు? థ్యాంక్ యూ. ఇర్ఫాన్, నన్ను విడిచిపెట్టండి. కాపాడు. థ్యాంక్ యూ. ఇర్ఫాన్, నన్ను నన్ను విడిచిపెట్టండి. కాపాడు. వదలండి. థ్యాంక్ యూ. నేను వెళ్ళాలి. వదలండి. నన్ను విడిచిపెట్టండి. వదలండి. థ్యాంక్ యూ. నన్ను వెళ్ళనివ్వండి. ఇర్ఫాన్. నీకేమైనా అమ్మా, నేను బాగానే ఉన్నాను. ఎందుకలా పారిపోయావు? ఎందుకు అలాంటి పని చేసావు? అదెంత ప్రమాదమో తెలీదా? అసలు ఎలా పారిపోవాలనుకున్నావు? కంగారు పడకండి, తనకేమి చేయడు. వాడు చిన్నపిల్లడు కదా, కోపడకండి. ఏమనొద్దు. ఏంటి, తను తప్పు చేశాడని అర్థమైంది. నిన్నే మాట్లాడు. తప్పని తెలిస్తే సరిపోదు. నాన్న, అలా చేయకండి. ఆగండి. పక్కకు వెళ్ళు. మీకు అలా చేసే అధికారం లేదు. ఇది నాకు సంబంధించింది. నీకు సంబంధించిందా? ఇక్కడ ఏది నీకు సంబంధించింది కాదు. నువ్వు కూడా నా సొంతమే. అయ్యో బాబు, నాన్న, అయ్యో అలా చేయకండి. వదిలే. వద్దు, ఆపండి. కచ్చేని. నాన్న, పర్వాలేదు, please, వదిలే. వద్దు, ఆపండి. ఇస్తానమ్మని. అమ్మా, ఇది డబ్బు గురించి కాదు. నా మాట ఇది నా విను. లక్ష్యం. అయ్యో అయ్యో అయ్యో, వదలు. ఏం జరుగుతుంది? మీ అరుపులు బయటి వరకు వినిపిస్తున్నాయి. బాగుంది, అద్భుతంగా ఉంది. లూవెన్ బిన్ ల్యూమింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ మీరేం చేస్తున్నారు? ఇవి బ్యాలెట్ లో వాడే బట్టలు కదా? తండ్రి కొడుకులు ఇద్దరు దీనికోసం గొడవ పడుతున్నారా? హా, చాలా బాగుంది. హా, నువ్వు బ్యాలెట్ కూడా చేస్తున్నావని విన్నాను. మంచి విషయం. మొత్తానికి ఏదో ఒకటి నేర్చుకున్నావు అన్నమాట. నువ్వే చెప్తావు కదా, మన ఇంట్లో కేవలం డబ్బు సంపాదన మీద ఆసక్తి మన ఇద్దరికే ఉందని. కానీ ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని తెలిసింది. అది మంచి విషయమే కదా.
చాలా బాగుంది. చాలా డబ్బు పెట్టి కొన్నావు కదా? ఈ డబ్బు మన కుటుంబానికి సంబంధించింది. మొత్తం పోయింది. అంత డబ్బు వేస్ట్ అయింది. సరే, నేనే ఇంకా లింగం. గావో, చెప్పండి. ఈ చెత్తను తీసుకెళ్ళి సముద్రంలో పడే. సరే. ఆగు, తీసుకెళ్ళు. కదలొద్దు. నిన్ను ఇక్కడికి రాకముందు లింగురి చెప్పాడు, నేను ఒకసారి నీతో మాట్లాడితే బాగుంటుందని. కానీ నీలాంటి వాళ్లకు ఏం సరిగ్గా అర్థం కావు. నిజం ఎప్పుడు మీ ముందే ఉంటుంది, కానీ మీరు చూడ్డానికి కానీ వినడానికి కానీ సిద్ధంగా ఉండరు. లూఫ్యాంగ్ చేసిన తప్పేంటి? తను ఏ తప్పు చేయలేదు. నేను చేయాలనుకునేదే తను చేస్తున్నాడు. అక్క, ఆయన వాటిని అలా కత్తరించినా నేనేమి ఇంతటితో ఆగడం లేదు. నాకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు బాధపడతావని అమ్మ చెప్పింది, అందుకే ఎన్ని రోజులు నీకు తెలియకుండా. అలా మాట్లాడు. నన్ను వదులు. నేను ఇక ఎవరి గురించి ఆలోచించను. నేను చచ్చినా పర్లేదు. అయితే వెళ్ళి ఎక్కడైనా చావు. ఇక నువ్వు నాకు చచ్చిన దాంతో సమానం. ఏమన్నా చెప్పు, ఏమైంది? ఎందుకని చెప్పడం లేదు? ఇదేమి నీకు మొదటిసారి కాదు కదా. మాట్లాడు, మాట్లాడు. ఫ్యాంగింగ్, కోపం వల్ల ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. నువ్వు కోపం తెచ్చుకోకు. అంకుల్, మేము ఇక వెళ్తాం. పద పద పద. నువ్వు ఫ్యాంగ్ నాతో రా. ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి, నేను వెళ్తాను. తనతో నేను మాట్లాడతాను. కోప్పడకండి, ఏం కాదు. ఫ్యాంగింగ్, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, తనతో మాట్లాడొస్తాను. ఫ్యాంగింగ్, ఏం కాదు. ఇది ఫ్యాంగ్ యూ గురించి. చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు కూడా చూసావు కదా, మీ నాన్న ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. 10 ఏళ్ళు ఇంకా సరిపోలేదా? అక్కకు జరిగిన దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? అప్పుడు కూడా ఆయన ఇలాగే ప్రవర్తించారు. ఈరోజు ఆయన్ని నేను నిందించలేను. థ్యాంక్ యూ ఫొటోస్ని ఎవరో రిపోర్టర్ పంపించారు. మీ నాన్నని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏం తప్పు జరిగిందా అని మీ నాన్న భయపడుతున్నారు. థ్యాంక్ యూకి ఏమైనా జరుగుతుందేమో అని, కంపెనీ పేరు చెడిపోతుందేమో అని. ఏమవుతుందో? ఫ్యాంగ్ యూ భవిష్యత్తు గురించి ఆయనకేం అవసరం లేదు. టేక్ ఇట్ ఈజీ. ఆయన నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఆయన అర్థం చేసుకోవాలనుకోవడం లేదు. ఒకవేళ ఆయన అర్థం చేసుకున్నా ఇక ఫ్యాంగ్ యూ మామూలుగా ఉండలేడు. ఫ్యాంగింగ్, నా మాట విను. ఫ్యాంగ్ యూ సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ నాన్న కోపం తెప్పించకండి. ఏదేమైనా ఇక నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు కొద్ది రోజులు హోటల్లోనే ఉండు. నీకోసం అంతా అరేంజ్ చేశాను. నువ్వు ఖర్చు గురించి ఆలోచించుకో. నీ లగేజ్ అంతా నీకు ఇర్ఫాన్ తెచ్చిస్తాడు. అక్క, నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి నువ్వు నన్ను అక్క అని పిలుస్తున్నావు. నువ్వు నన్ను అలా పిలుస్తున్నావు, నాకు అది చాలు.
ఇదిగో ఫ్యాంగ్యూ, నా మాట జాగ్రత్తగా విను. భవిష్యత్తులో నువ్వే నిర్ణయం తీసుకున్నా కూడా, నువ్వు ఏం చేసినా కూడా నీకు ఈ అక్క సపోర్ట్ చేస్తుంది. నువ్వు దేనికి భయపడకు. ఆ? సరే, ఇక వెళ్ళు. అక్క, నేనిక వెళ్తున్నాను. వెళ్ళమనే కదా చెప్తున్నాను, వెళ్ళు. బాయ్ బాయ్. ఫ్యాంగ్నింగ్, ఫ్యాంగ్నింగ్, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావా? పదేళ్లు గడిచాయి. ఆయన మారుంటాడనుకున్నాను. ఈరోజు ఫ్యాంగ్యూ గురించి బయటపడే వరకు తెలియలేదు. ఆయన ఇంకా అలాగే ఉన్నారు. ఫ్యాంగ్నింగ్, ప్రతి ఒక్కరూ నిన్ను శత్రువులా చూసేలా చేసుకోకు. ప్రతి ఒక్కరూ నేను అలా అనుకోకూడదు. ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు మనకి పెళ్ళయింది. నా బాధ, నా సంతోషం అన్నీ నీతోనే పంచుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో ప్రతి విషయం పంచుకుంటాను. నువ్వు కూడా అదే చేస్తావు కదా. నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో నేను నీకోసం అదే చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ లింగ్రోయ్. నువ్వు నాతో కలిసి ఒక చోటుకు వస్తావా? ఇంతకుముందు నేను ఇక్కడ ఒంటరిగా నిలబడి ఉండేదాన్ని, ఈ స్టోర్ని చూస్తూ. ఇప్పటి నుంచే నేను నీతోనే ఉంటాను. నువ్వు కావాలనుకున్నంతసేపు చూడొచ్చు. లింగ్రోయ్, నీకు తెలుసా, నేను నీకు ఇంతకు ముందు చెప్పేదాన్ని ఇన్ఫినిటీని డెవలప్ చేయడమే నా లక్ష్యమని.
కానీ అది ఇలా కాదు. నా కోరిక ఇది కాదు. ఇన్ఫినిటీని స్థాపించాలనేది మా అక్క కోరిక. తనిలా మధ్యలో వెళ్ళిపోయి ఉండకపోతే独自走孤单的街，无所谓。